హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం కోంపల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ దగ్గరకు వచ్చామండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి ఫ్లాట్స్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ రావాలనుకున్నట్టయితే మనకి కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక 5 to 6 minutes డ్రైవ్లోనే మనకి ప్రాజెక్ట్ ఉందండి. అదే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేస్తామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క విశేషాలు సార్ నాడు కూడా తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ పేరు సార్? ప్రసాద్. సార్ ఇక్కడ మనకి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్ ముందుగా. అంటే మెయిన్ అంటే కోంపల్లికి చాలా దగ్గర అండి, జస్ట్ ఒక 5 minutes అవే. నేను అదే రూట్లో వచ్చిన సార్. సో అది మెయిన్ 60 ఫ్లాట్సే కట్టాము. ఓకే. సో స్పేషియస్గా ఉంటాయి. 1280 SFTలు 3 BHK. మెయిన్ 1280 SFTలో 1280 SFTలు, అది కూడా 1400 SFTలా ఉంటుంది ఫ్లాట్. అవును, అదొక మీకు ప్లస్ అనమాట కస్టమర్కి. ఓకే. 1000 SFTలో కూడా 2 BHK. ఓకే. సో మినీ ఫంక్షన్ హాల్ కూడా ఒక 2 ఇస్తున్నాం టెర్రస్ మీద. ఓకే. దాంతోపాటుగా పార్క్ వస్తుంది, ప్లే ఏరియా, ఎమ్యూనిటీస్, ప్లే ఏరియా ప్లస్ పార్క్, 2 మంచి కోనే కానీ లేకపోతే జాన్సన్ కానీ బ్రాండెడ్ లిఫ్ట్స్ వస్తాయి. దాంతోపాటు పవర్ బ్యాకప్ మెయిన్ ఎంటైర్ ఫ్లాట్కి ఇస్తున్నాం, టోటల్ ఫ్లాట్కి. ఓకే. ఇంకా లోన్ కూడా మీకు ఎనీ బ్యాంక్ మ్యాక్స్ 85 to 90% లోన్ కూడా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో హైలైట్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయండి, చిన్న చిన్నవి. లొకేషన్ హైలైట్స్ కూడా. లొకేషన్ అంటే ఇంకా దగ్గర ఇప్పుడు కోంపల్లి దగ్గర ఉంది, అల్వాల్ దగ్గర ఉంది, కోంపల్లి జంక్షన్, కోంపల్లికి నియర్ బై ఉంది. ఇది జస్ట్ 5 minutes కదా జర్నీ ఇక్కడ నుంచి. సార్ ఇక్కడ మనకి దగ్గర నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పండి సార్. మల్లారెడ్డికి సంబంధించి అన్నీ ఇక్కడే ఉన్నాయండి, మెయిన్ అన్నీ. ఒకటే లేదు, కోంపల్లి దగ్గర అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్. మనకి ఇక్కడ జస్ట్ మనకు ఒక 500 meters మనకి నారాయణ స్కూల్ కూడా ఉందండి. మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే గ్రాసరీ స్టోర్స్ చూసుకున్నా కూడా మనకి అతి సమీపంలోనే మనకి రత్నదీప్ కూడా త్వరలోనే ఓపెన్ కాబోతుందండి. శుభోదయ కూడా పక్కకే ఉందండి. సార్ ఇందులో మనకి ఏ ఫేజింగ్లలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? ఈస్ట్ నార్త్ వెస్ట్ 3 సైజెస్ ఉన్నాయి, 3 ఫేసింగ్స్ ఉన్నాయి. సార్ ఇది ఓవరాల్గా మనకి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్? టోటల్ ఫ్లోర్కి 12 అండి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి సార్? 5 floors. 5 floors. 60 ఫ్లాట్స్. 60 ఫ్లాట్స్. స్టార్టింగ్ వచ్చి 1075, ఆల్మోస్ట్ 2000 వరకు ఉంది. 2000 వరకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఒక ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ మెయిన్గా ఈ ఫ్లాట్ గురించి చెప్పుకోవాలనుకున్నట్టయితే మనకి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుందండి. చూసుకోవచ్చు మనకి కారిడార్ స్పేస్ అంతా కూడా మన పర్సనల్ యూజ్ చేసుకోవచ్చు. అటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గ్రిల్ పెట్టుకున్నా కూడా ఇదంతా కూడా మనకి పర్సనల్ స్పేస్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనం 3 BHKలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దామండి. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి కారిడార్ స్పేస్ కూడా మనకి 6.5 feet వరకు ఉంటుంది. మనకి మనకి క్యూరింగ్ అనేది ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. మనకి రెగ్యులర్గా క్యూరింగ్ వర్క్ కూడా నడుస్తుంది. టోటల్ కూడా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మనకి 1280 SFTలో ఉంటుంది, 3 BHK అండి. చూసుకోవచ్చు అండి, మనకి హాల్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. ఇందులో మనకి 6-seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వస్తుంది. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి పడమర వైపు వెంటిలేషన్ పరంగా ఒక విండో అన్నది కూడా రావడం జరిగింది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి అవుటర్ వాల్స్ అన్ని ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అండి. మనకి 9 inches వాల్ అనేది రావడం జరిగింది. వెస్ట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వచ్చేసి 6.5 feet వరకు కూడా ఉంటుందండి, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకున్నామండి. ఇక్కడ మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మీకు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే ఫ్రెండ్స్ డిస్ప్లేలో పైన సార్ నెంబర్ ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అండి, ఓవరాల్ మొత్తం కూడా మనకి రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ మనకి 9 inch వాల్ రావడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ రేపు వర్షాలు పడ్డా కూడా మనకి బయట నుంచి చెమ్మ అనేది రాకుండా మనకి 9 inch వాల్ అనేది కూడా కట్టడం జరిగింది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నామండి. సో ఫ్రెండ్స్ ఈ కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గా అయితే ఫ్రెండ్స్ ఒక 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకునేది వీలుగా ఉంది. అదే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి. 100% వాస్తు ప్రకారంగా అలాగే మంచి క్వాలిటీ తోటని కన్స్ట్రక్షన్ చేశారండి. తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి విండో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి, ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. 1280 SFTలో మనకి
కోంపల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్లు అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. వీడియో అనేది చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇప్పుడు చూసుకున్నామండి. ఇందులో ఫ్రెండ్స్ మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్న ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతి వైపు మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్యూరింగ్ వర్క్ కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉందండి. మనకి ఎలాంటి వర్క్లో కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. పర్సనల్ కూడా మీరు విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వాయువ్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇందులో మనకి డబల్ కాట్ మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. మనకి కబోర్డ్స్ ఇవన్నీ చేసుకున్న కూడా ఫ్రెండ్స్ ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉత్తర వాయువులో కూడా మనకు ఒక విండో అనేది రావడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగానే అయితే మనకి మంచి కేర్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈశాన్యంలో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈశాన్యంలో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, సరౌండింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చండి. గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మనకి కోంపల్లి నుంచి చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 5 to 6 minutes డ్రైవ్లోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ కోంపల్లి సరౌండింగ్లో ఎవరైనా ప్రాపర్టీ సర్చ్ చేసిన వారు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ కూడా ఒకసారి చూడండి. కన్స్ట్రక్షన్ పరంగానైతే క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా కన్స్ట్రక్షన్ అయితే మంచిగా చేశారండి. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనకి ఏమేమి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏంది ఎంత ఎస్ఎఫ్టీలో ఏమున్నాయి అనేది కూడా ఒకసారి సార్ని అడిగి కూడా తెలుసుకుందామండి. అలాగే ప్రైజింగ్ విషయం కూడా సార్ని అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి, సరౌండింగ్ మొత్తం కూడా మనకి ఫ్యామిలీస్ ఉంటున్నారండి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు సార్ని అడిగి కూడా మనకి ఎంత ఎస్ఎఫ్టీ నుంచి మనకి ఎంత ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి అనేది కూడా ఒకసారి తెలుసుకుందామండి. సార్ ఇక్కడ మనకి బేసిక్ ఎస్ఎఫ్టీ ఎంత నుంచి ఉంది సార్? 1075 సార్. 1075 అప్ టు ఇంకా ఆల్మోస్ట్ 2000 వరకు ఉందండి. మనకి ఇందులో 2 BHK అండ్ 3 BHK. అవును, ఎగ్జాక్ట్లీ 2 and 3. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి 1075 నుంచి మనకి 2 BHK అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సార్ ఇక్కడ మనకి మెయిన్గా చెప్పుకోవాలంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏమేమి వాడింది సార్? సో బ్రిక్ మీరు చూడవచ్చు, అంటే కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి బ్రిక్ అంతా కూడా రెడ్ బ్రిక్ వాడుతున్నాం. ఆల్మోస్ట్ కరీంనగర్ రెడ్ బ్రిక్. అట్ ద సేమ్ టైం అంతా కూడా రివర్ శాండ్, ఆల్మోస్ట్ 90% రివర్ శాండ్ అంతా. ఓకే, ఆ 10% కూడా ఎందుకు చెప్పిందంటే సార్, ఎందుకు చెప్పిందంటే అండి కింద వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ కి మాత్రం గ్రానైట్ కానీ డస్ట్ వాడతారండి, కాబట్టి ఆ 10% కూడా చెప్పలేదండి. సార్ ఇక్కడ మనకి పైప్ లైన్స్ ఏమేమి వాడింది సార్? శానిటరీ సుధాకర్ పైప్ లైన్స్, సుధాకర్ మొత్తం కూడా శానిటరీ హిండ్వేర్ కానీ లేకపోతే సెరాగాన్ వాడచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వైరింగ్ కూడా హ్యావెల్స్ కానీ పాలిక్యాబ్ కానీ ఇలా డిఫరెంట్ వైర్స్ ఉన్నాయి. రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాం. అంటే మనకి 2 types of వైర్స్. ఒకవేళ కావాలంటే కనుక వాళ్ళకి జాగ్వార్ కానీ ఇవన్నీ కూడా కావాలంటే వాళ్ళ ఇష్టం, ఎక్స్ట్రా అమౌంట్ అది ఏదైనా మేము ఇస్తాము, వాళ్ళు పెట్టుకోవచ్చు. అది కూడా వాళ్ళకి నచ్చినవి కూడా పెట్టుకోవచ్చు, మేమే పెట్టిస్తాం కావాలంటే. ఓకే సార్ ఇక్కడ మనకి ప్రైస్ ఎంత చెప్తుంది సార్? సార్ ఈ ఏరియా మొత్తం మీకు తెలుసు 5500 per SFT చెప్తున్నాను సార్. బట్ మనమైతే కొంచెం అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి క్వాలిటీ ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నాం. 5000 per SFT అయితే ఇప్పుడు చెప్తున్నాం సార్. ఓకే, అది నెగోషియబుల్ సార్? ఫిక్స్డ్ చేద్దాం సార్, దాంట్లో బెస్ట్ ప్రైస్ చేద్దాం, నెగోషియబుల్ చేద్దాం. అంటే స్టార్టింగ్ వచ్చే వాళ్ళు కొంచెం బెస్ట్ ఉంటుంది ఎప్పటికైనా. సో ఫస్ట్ 4-5 ఫ్లాట్లు కంపల్సరీ బెస్టే చేద్దాం. ఇంకా తర్వాత అనేది నేను 5500 నుంచి 6000 కూడా అమ్ముతాను, 6500 కూడా అమ్ముతాను లాస్ట్కి. పైగా మంది ఇంకా హైవేకి దగ్గరగా ఉంది. ప్లస్ ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం తక్కువ చెప్తాను. అంటే మనకి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చాయిస్ తోట కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇంకేదైనా లోపల ఇన్నర్ వాల్స్ కూడా చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఒక స్టేజ్లో చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూసుకోవచ్చండి, ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు చిన్న మార్పులు చేర్పులు ఏమైనా కావాలన్నా కూడా ఈజీగా చేసుకునేందుకు అవకాశం ఉందండి. సరే ఇందులో మనకి లోన్ ఎంత వస్తుంది సార్? మనకి 85% కంపల్సరీ అండి. 85% అంటే డిపెండ్స్ అపాన్ కస్టమర్ ప్రొఫైల్ అంతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ ప్రాపర్టీకి రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు మీకు ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్కి ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నెంబర్ కనబడుతుందండి. నా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేస్తానండి. మెయిన్గా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ గురించి మనకి కోంపల్లి నుంచి జస్ట్ మనకు ఒక 6 minutes డ్రైవ్లోనే మనకి ప్రాజెక్ట్ ఉందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ వాస్తు పరంగా కానీ అన్ని విధాలు కూడా మనకి ప్రాజెక్ట్ వచ్చేసి చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కలుస్తా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.